సాధారణంగా టమోటాలు పాడైపోతే గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఏం చేస్తారు? పారేస్తారు. మనమందరం ఇంచుమించు అలాగే చేస్తాం. కానీ ఈ యువకుడు మాత్రం ఆ పాడైపోయిన టమోటాలతోని కోట్ల టర్నోవర్ ఇచ్చే బిజినెస్ చేస్తున్నాడు. ఏంటి, పాడైపోయిన టమోటాలు కూడా పనికొస్తాయా అని ఆలోచిస్తున్నారా? ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే దీనిని అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నాడు కాన్పూర్కి చెందిన యువ ఎంటర్ప్రెన్యూర్. వ్యవసాయ వ్యర్థాల నుంచి వ్యాపారం చేస్తూ లాభాలు పొందుతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? పాడైన టమోటాలతో ఏం చేస్తున్నాడు? తెలుసుకుందాం పదండి. కాన్పూర్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది లెదర్ మేకింగ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోని ఈ ప్రాంతం ఇండియాస్ లెదర్ హబ్గా ఫేమస్. ఇక్కడ చిన్న పెద్ద లెదర్ ఫ్యాక్టరీలు బోలెడన్ని ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల జీవనాధారం కూడా ఈ లెదర్ ఫ్యాక్టరీలే. కానీ లెదర్ తయారీతో ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాలుష్యంతో నిండిపోయింది. లెదర్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే కెమికల్స్ వల్ల నేల, గాలి, నీరు కలుషితం అయిపోతున్నాయి. కెమికల్ వ్యర్థాల వల్ల కాన్పూర్లోని కొన్ని నదులు నల్లగా మారిపోయాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా ప్రకృతి కెమికల్స్ వల్ల ప్రభావితం అవుతున్నా కంప్లైంట్లు ఇచ్చి ఊరుకుంటున్నారు తప్పితే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ యువకుడు మాత్రం ఈ సమస్యను గమనించాడు. జంతువులను హింసించకుండా కూడా లెదర్ను తయారు చేయొచ్చా, చేసే అవకాశం ఉందా అని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఈ ఇన్నోవేటివ్ ఐడియాకి శ్రీకారం చుట్టింది. వీగన్ లెదర్ ఇండస్ట్రీని స్థాపించి అందరినీ ఆలోచింపజేస్తున్నాడు ప్రీతేష్ మిస్త్రీ. ప్రీతేష్ మిస్త్రీ కాన్పూర్ వాసి. చిన్నప్పటి నుంచి లెదర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొల్యూషన్ను, జంతువుల హింసను దగ్గరుండి చూశాడు. ఆ దృశ్యాలు ప్రీతేష్ను బాగా కలవరానికి గురిచేశాయి. కానీ ఆ తర్వాత అవే ప్రీతేష్కు మోటివేషన్ అందించాయి. ముంబైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో బయోటెక్నాలజీ చదవడం మొదలుపెట్టాడు ప్రీతేష్. అక్కడ ఓ ప్రాజెక్ట్లో ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్ పై రీసెర్చ్ చేస్తూ పెక్టిన్ అనే కాంపౌండ్ గురించి తెలుసుకున్నాడు. ఈ పెక్టిన్ అనేది టమాటాలు, యాపిల్స్లో ఉండే సహజ సిద్ధమైన ఫైబర్ కాంపౌండ్. ఇది చాలా మృదువుగా, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. దగ్గరగా లెదర్ లాంటి ఫీల్ కలిగిస్తోంది. ఇది చూసే ప్రీతేష్కి ఓ ఐడియా వచ్చింది. అదే అతని టర్నింగ్ పాయింట్గా మారింది. చాలా రీసెర్చ్ చేశాడు. భారతదేశంలో దాదాపు ప్రతి సంవత్సరం 44 మిలియన్ టన్నుల టమాటా ఉత్పత్తి అవుతోంది. కానీ వాటిలో 30 నుంచి 35% వరకు పాడైపోతాయి. ఇంత పెద్ద వేస్టేజ్ జరుగుతున్న విషయాన్ని ప్రీతేష్ గుర్తించాడు. ఈ పాడైపోయిన టమాటాల్లోని పెక్టిన్ను ఉపయోగించి లెదర్కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్ల లెదర్ను తయారు చేయాలనుకున్నాడు. మార్కెట్లో పాడైపోయిన టమాటాలను సేకరించి వాటి తొక్క, గుజ్జు గింజలను వేరు చేశాడు. వాటిని న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ బైండర్స్, ఫైబర్స్తో మిక్స్ చేసి హీట్ క్యూరింగ్ ప్రాసెస్ ద్వారా ఓ లెదర్ షీట్ను తయారు చేశాడు. ఆ షీట్ అచ్చం లెదర్గా కనిపించింది. ఇలా మెల్లిగా 90% నీటిని, కెమికల్ వినియోగాన్ని తగ్గించి పొల్యూషన్ ఫ్రీ ప్రొడక్ట్ను ఉత్పత్తి చేశాడు. అలా పుట్టిందే ఈ బయో లెదర్. బయో లెదర్ అంటే 100% ప్లాంట్ బేస్డ్ సస్టైనబుల్ మెటీరియల్. ఇది లెదర్ లాగా కనిపిస్తోంది. కెమికల్ ట్యానింగ్ ప్రాసెస్ అవసరమే లేదు. జంతువుల హింస అస్సలే ఉండదు. అంతేకాదు ఇది బయోడిగ్రేడబుల్ కూడా. ఈ బయో లెదర్ను చేతిలో పట్టుకుంటే సాఫ్ట్ ఫీల్ కలుగుతోంది. లగ్జరీ లుక్ కూడా ఉంటుంది. ప్రీతేష్ ది బయో కంపెనీ అనే స్టార్టప్ ను ప్రారంభించాడు. వ్యర్థాల నుంచి ఆదాయం పొందడం అనేది ఈ స్టార్టప్ లక్ష్యం. మొదట్లో ముంబై, సూరత్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించాడు. టమాటా వ్యర్థాలను ఫుడ్ ఫ్యాక్టరీల నుంచి సేకరించేవాడు. వాటిని సహజ సిద్ధమైన పద్ధతుల్లో లెదర్లా మార్చేవాడు. మొదట ఇది చిన్న ప్రయోగం మాత్రమే. కానీ కొన్ని నెలల్లోనే ఫ్యాషన్ బ్రాండ్స్, కార్ ఇంటీరియర్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. దీంతో వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు బయో లెదర్ వాడుతున్న సెక్టార్స్ ఎక్కువయ్యాయి. ఫ్యాషన్ బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, బెల్ట్స్ తయారు చేస్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా కార్ సీట్ కవర్స్, ఇంటీరియర్స్ కోసం ఈ బయో లెదర్ వాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫుట్వేర్ కంపెనీలు కూడా ఈ లెదర్ను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక ప్రీతేష్ ఈ ఇన్నోవేటివ్ స్టార్టప్ కు ఎన్నో అవార్డులు వరించాయి. యునైటెడ్ నేషన్స్ యంగ్ ఇన్నోవేటర్, ఫోర్బ్స్ 30 అండర్ 30 ఇండియా అవార్డ్, పెటా వ్యాగన్ ఫ్యాషన్ అవార్డ్, ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నాడు ప్రీతేష్.
ప్రీతేష్ బయో లెదర్ కంపెనీ ప్రతి నెల 5,000 మీటర్ల బయో లెదర్ను ఉత్పత్తి చేస్తోంది. యూకే, జపాన్ వంటి దేశాలకు ఈ లెదర్ ఎగుమతి అవుతోంది. స్థానిక మార్కెట్లోనూ ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. అయితే ప్రీతేష్కు ఈ విజయం అంత ఈజీగా రాలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. టమాటా వేస్ట్తో లెదర్ తయారు చేయడం ఏంటని మొదట్లో ప్రజలు ఎవ్వరూ ఈ ఐడియాను నమ్మలేదు. అయినా ప్రీతేష్ వెనకడుగు వేయలేదు. ప్రతి దశలో మెరుగైన ప్రణాళికతో ముందుకు సాగాడు. విజయాన్ని దక్కించుకున్నాడు. వ్యర్థం అనేది వేస్ట్ కాదు, దానిని మనం ఎలా చూస్తామో అన్నదే మ్యాటర్ అని నిరూపించాడు ప్రీతేష్. ఇక ఈ బయో లెదర్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చాలన్నదే ప్రీతేష్ కల. భారతదేశంలోని రైతుల నుంచి టమాటా వ్యర్థాలను సేకరించి క్లీన్ టెక్నాలజీతో విదేశాలకు ఎగుమతి చేయడం అతని నెక్స్ట్ గోల్. ఇలా పాడైపోయిన టమాటాలతో కూడా కోట్లు సంపాదించవచ్చని నిరూపిస్తూ ఎంతో మంది యూత్కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ప్రీతేష్.